control statement we will discuss do while. ప్రీవియస్గా మనం వైల్కి సంబంధించి ప్రోగ్రామ్స్ చేసాం, వైల్ సింటాక్స్ గురించి డిస్కస్ చేసాం, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్. వైల్ కాకుండా ఇంకొక లూపింగ్ స్ట్రక్చర్ మనం యూజ్ చేసేది డూ వైల్. ఈ డూ వైల్ కూడా లూపింగ్ స్ట్రక్చరే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవడానికి డూ వైల్ని కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, ఐ విల్ టేక్ ద సింటాక్స్ నౌ. దేర్ డూ open braces statements and then close the braces while expression. Here the condition will be checked at the end of the looping structure. మనం ప్రీవియస్గా డిక్లేర్ చేసిన వైల్కి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. తర్వాత అసలు ముందు వైల్ డూ వైల్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం. వైల్ ఎట్లా చేయాలి, డూ వైల్ ఎలా చేయాలో కూడా చూద్దాం మనం. ఇప్పుడు డూ వైల్ యూస్ చేసి ఐ వాంట్ టు ప్రింట్ 1 to 100 నెంబర్స్, జస్ట్ అన్ ఆర్డినరీ ప్రోగ్రామ్. డూ వైల్ ఎలా చేయాలి ఏంటో కూడా చూద్దాం మనం. కండిషన్ అనేది చివరిలో చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఐ విల్ టేక్ హియర్ ఇంట్ I equal to 1 do there printf percentage d I then I plus plus. Here you have to take the condition I less than or equal to 100. మీరు అబ్జర్వ్ చేస్తే వైల్లో యూస్ చేసిన స్టేట్మెంట్సే మళ్ళీ ఇక్కడ అన్నీ యూస్ చేసాం మనం. దెర్ ఈజ్ నో చేంజ్. ఆ చేంజ్ ఏంటో చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది? ఫస్ట్ ఇట్ విల్ టేక్ ద ఇనిషియలైజేషన్. ఐ వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేసాం. డూ అంటే స్టేట్మెంట్లోకి బాడీ ఆఫ్ ద లూప్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వితౌట్ చెకింగ్ ద కండిషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది? 1ని ప్రింట్ చేసేసింది అది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు చెక్ చేసుకుంటుంది కండిషన్ అది. ఇది ట్రూ అయిందనుకోండి, దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు డూ దగ్గరికి మళ్ళీ వస్తుంది. దెన్ అగైన్ ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ వాల్యూ 2ని ప్రింట్ చేసింది. ఐ ప్లస్ ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. మళ్ళీ డూ దగ్గరికి వస్తుంది, 3ని ప్రింట్ చేసింది. ఐ ప్లస్ ప్లస్ అగైన్ ఇట్ ఈస్ 4. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ 100 టైమ్స్. సో డూ వైల్ లూప్ యూస్ చేసినప్పుడు కూడా సేమ్ మనం అలాగే యూస్ చేస్తుంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 to 100 నెంబర్స్. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కండిషన్ని చెక్ చేసుకోకుండానే బాడీ ఆఫ్ ద లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇట్ విల్ చెక్ ద కండిషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్. దీన్ని ఎగ్జిట్ లెవెల్ కండిషన్ అని చెప్పి యూస్ చేస్తాం. వైల్ వచ్చేటప్పటికేమో ఎంట్రీ లెవెల్ కండిషన్ అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ. రైట్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. Yeah, so it is going to print 1 to 100 numbers just like our while loop. Now I want to discuss the difference between while and do while. Once I will check the syntax. Okay, first ఒకసారి syntax చూద్దాం నాన్న. I will take here. Yeah, while ki syntax ఏంటి? While followed by expression, then close, స్టేట్మెంట్స్, దెన్ క్లోజ్. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి బాడీ ఆఫ్ ద లూప్ అంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. అసలు ఫస్ట్ టైమే కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి, అసలు లోపలికి కూడా ఎంటర్ కాదు అది. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, వైల్ అయినా డూ వైల్ అయినా రెండు కూడా లూపింగ్ స్ట్రక్చర్సే. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ వైల్కి డూ వైల్కి. వైల్ అయితే బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఫస్ట్ టైం అయినా కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే లోపలికి ఎంటర్ అవుతుంది, లేకపోతే లేదు. డూ వైల్ అయితే ఏంటి? ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఇది ట్రూ అయితే దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్, అప్పుడు కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ విల్ రిపీట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. దీన్నేమో డూ వైల్ ఏమో ఎగ్జిట్ లెవెల్ కండిషన్ అని చెప్పి యూస్ చేస్తాము, వైల్ ఏమో ఎంట్రీ లెవెల్ కండిషన్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట. అక్కడ చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అది. రైట్, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసాం? మనం 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేశాను. ఐ విల్ ఇనిషియలైజ్ దిస్ వాల్యూ టు 101. 101కి ఇనిషియలైజ్ చేశాను రా. ఐ విల్ టేక్ దిస్ ప్రోగ్రామ్. యా,
I'll take another window. Yeah, instead of do, I'll take while here, while I less than or equal to 100. జస్ట్ చేంజ్ చేశానమ్మా, వైల్ నుంచి డూ వైల్కి ఎలా చేంజ్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దామని. ఒకసారి చూడండి, సేమ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఐ వాల్యూని 101కి ఇనిషియలైజ్ చేశాను, ఇక్కడ కూడా 101కి ఇనిషియలైజ్ చేశాను. బట్ ఇక్కడ వచ్చేటప్పటికేమో డూ వైల్ యూస్ చేశాను, ఇక్కడికి వచ్చేటప్పటికేమో వైల్ని యూస్ చేశాను. నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? అవుట్పుట్ ఏంటో చూద్దాం మనం ఒక్కసారి ఈ రెండింటికి. రైట్, ఫస్ట్ వైల్ చూద్దాం రా. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది? 101. ఫస్ట్ టైమే 101 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫెయిల్ అయింది కాబట్టి అసలు ఈ బాడీ ఆఫ్ ద లూప్లోకి ఎంటర్ కాదు అది. సో దేర్ విల్ బి నో అవుట్పుట్ హియర్. రైట్, వెరాస్ హియర్ డూ వైల్ వచ్చేటప్పటికి ఏంటి? ఐ వాల్యూ 101 ఉంది. ఫస్ట్ ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. అంటే ఎంత ప్రింట్ అయింది ఐ వాల్యూ? ఇప్పుడు 101 ప్రింట్ అయిపోయింది. రైట్, నౌ ఇట్ బికమ్స్ ఐ ప్లస్ ప్లస్ 102 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫాల్స్ బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలోంచి. అంటే మినిమం ఒకసారి గ్యారంటీగా ఎగ్జిక్యూట్ అవ్వాలి, కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అన్నప్పుడు డూ వైల్ లూప్ని యూస్ చేస్తాము. కండిషన్ చెక్ చేస్తేనే బాడీ ఆఫ్ ద లూప్ ఎంటర్ అవ్వాలి అంటే వైల్ లూప్ని యూస్ చేయాలి అన్నమాట. అక్కడ అది దీన్నేమో ఎగ్జిట్ లెవెల్ కండిషన్ అంటాము, దీన్నేమో ఎంట్రీ లెవెల్ కండిషన్ అని చెప్పి యూస్ చేస్తాము. ఇక్కడ వైల్కి సెమీకోలన్ ఉండదు బికాజ్ ఇట్ ఈస్ ఎంట్రీ లెవెల్, స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ డూ వైల్లో వైల్కి సెమీకోలన్ ఉంటుంది బికాజ్ ఎండ్ ఆఫ్ ద లూప్ ఎండ్ అనమాట అక్కడ అది. సో దీస్ ఆర్ ద టూ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూస్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అసలు డూ వైల్ లూప్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం ఎందుకు యూస్ చేయాలి? నో ఐ వాంట్ టు టేక్ సమ్ ప్రోగ్రామ్స్ లైక్ చెకింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ యువర్ డేటా ఇన్పుటెడ్. మీరు ఏదైతే డేటా ఇన్పుట్ చేశారో దాని వ్యాలిడిటీని ఐడెంటిఫై చేయడం కోసం నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలరా. అప్పుడు ఏంటి, డేటా ఇన్పుట్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఇన్పుట్ చేయమని చెప్పి అడగాలి. ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఏం చేస్తాం, దీంట్లో యూస్ చేస్తున్నప్పుడు ఐ విల్ టేక్ దిస్. యా, ఏటీఎంకి వెళ్తాం మనం. దేర్ ఐఎమ్ హ్యావింగ్ బ్యాలెన్స్ ఈజ్ 5000. రైట్, ఐ వాంట్ టు విత్డ్రా అన్ అమౌంట్ ఆఫ్ 10,000. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఏమో 5000, నేను విత్డ్రా చేద్దాం అనుకున్నదేమో 10,000. సో దిస్ ఈజ్ రాంగ్ ఎంట్రీ. అంటే నేను డేటా ఇన్పుట్ చేశాను అనుకోండి, ఇది రాంగ్ ఎంట్రీ కింద చూపిస్తుంది. ఏది కరెక్ట్ ఎంట్రీ? నా దగ్గర బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలి, 5000 ఉండాలి. ఐ వాంట్ టు విత్డ్రా లెస్ దాన్ దిస్. 2000 విత్డ్రా చేశాను అనుకోండి, ప్రాబ్లం లేదు. అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు అది. అంటే సెకండ్ డేటా, రాంగ్ డేటా ఇస్తే ఏం చేయాలి, అది రిపీట్ అవుతూనే ఉండాలి అనమాట అక్కడ అది. రైట్, ఇప్పుడు కొత్త బ్యాలెన్స్ ఎంత వస్తుంది నాకు? ఐ విల్ టేక్ 3000. ఇజంట్ ఇట్? జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు లాగిన్ చేస్తుంటాం మనం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్పుట్ చేస్తారు. రాంగ్ ఎంట్రీ చేశాను అనుకోండి, అక్కడ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ అవుతుందా? నో, రీఎంటర్ చేయమని అడుగుతూ ఉంటుంది అక్కడ అది. ఎప్పటిదాకా? మీరు కరెక్ట్ డేటా ఇచ్చేదాకా రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట అక్కడ అది. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ కోసం డూ వైల్ యూస్ చేద్దాం. ఎందుకని? డేటా ఇన్పుట్ చేసుకున్న తర్వాత కండిషన్ చెక్ చేస్తాము, అది రాంగ్ ఎంట్రీ ఉంటే రిపీట్ అవుతూనే ఉండాలి అనమాట అక్కడ అది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరైనా చేయొచ్చు ప్రోగ్రామ్స్ ఇది. నో ఐ విల్ టేక్ ప్రెజెంట్ రీడింగ్ ఈజ్ 500. దెన్ పాస్ట్ రీడింగ్, అంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, పాస్ట్ రీడింగ్ ఈజ్ 600. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ యు ఆర్ హ్యావింగ్? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? ఈజ్ ఇట్ 100 ఆర్ -100? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా వస్తాయి? ప్రెజెంట్ రీడింగ్, ఈ మంత్ రీడింగ్లో నుంచి లాస్ట్ మంత్ రీడింగ్ని తీసేయాలి. ఇప్పుడు 500లో 600 తీస్తే -100 వస్తుంది. దట్ ఈజ్ రాంగ్ ఎంట్రీ అగైన్, ఇజంట్ ఇట్? ఇది మళ్ళీ రాంగ్ ఎంట్రీ. సో అప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ కరెక్ట్ డేటా ఇచ్చేదాకా రిపీట్ అవుతూనే ఉండాలి. కరెక్ట్ డేటా అంటే ఐ విల్ టేక్ 500 హియర్, దెన్ ఇట్ ఈస్ 400 హియర్. ఇప్పుడు ఇది కరెక్ట్ ఎంట్రీ. అప్పుడు ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా వస్తాయి అంటే 100 యూనిట్స్ అనమాట అక్కడ అది. ఇది కరెక్ట్ ఎంట్రీ.
కరెక్ట్ ఎంట్రీ ఇచ్చేదాకా రిపీట్ అవుతూనే ఉండాలి అన్నమాట అక్కడ. అది అట్లాంటి కేసులో దీన్ని యూస్ చేస్తాను రా. ఇవి న్యూమరిక్కి సంబంధించి. ఇప్పుడు నాన్ న్యూమరిక్ యూస్ చేస్తాను అనుకోండి, ఐ వాంట్ టు ఇన్పుట్స్ ఎక్స్ కోడ్, ఎస్ కోడ్ అని యూస్ చేస్తాను అక్కడ. ఎస్ కోడ్లో నేను ఏమి ఇన్పుట్ చేయాలి, ఎయిదర్ ఎం ఆర్ ఎఫ్, ఎం కానీ ఎఫ్ కానీ ఇన్పుట్ చేయాలి. ఈ రెండు కాకుండా వేరే ఏదైనా ఇన్పుట్ చేశాను అనుకోండి, రాంగ్ ఎంట్రీ చూపించాలి. అంటే సపోజ్ ఇఫ్ ఐ ఇన్పుటెడ్ దట్ జెడ్ అని ఇన్పుట్ చేశాను అనుకోండి, మేలు కాదు ఫీమేలు కాదు, అప్పుడు రాంగ్ ఎంట్రీ అని చెప్పి చూపిస్తుంది అనమాట అక్కడది. సో ఇట్లాంటి కేసెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, వ్యాలిడేషన్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం డూ వైల్ యూస్ చేసి చేస్తాము అనమాట అక్కడది. ఐ టేక్ 1 or 2 ప్రోగ్రామ్స్ హియర్. సో డూ వైల్ యూస్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం మనం. రైట్ నౌ I want to do the first program or second, whichever is. ప్రెజెంట్ రీడింగ్ పాస్ట్ రీడింగ్ చేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. కరెక్ట్ డేటా ఇచ్చేదాకా రిపీట్ అవుతూనే ఉండాలి. రైట్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం మనం. నౌ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ద వ్యాలిడ్ డేటా ఫర్ అన్ ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి వ్యాలిడ్ డేటాని ఇన్పుట్ చేయాలి. వాట్ ఈజ్ వ్యాలిడిటీ? ప్రెజెంట్ రీడింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ పాస్ట్ రీడింగ్, ఇజంట్ ఇట్? ప్రెజెంట్ రీడింగ్ అనేది పాస్ట్ రీడింగ్ కంటే ఎక్కువ ఉండాలి. ప్రెజెంట్ రీడింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ పాస్ట్ రీడింగ్. దిస్ ఈజ్ ద వ్యాలిడిటీ. ఇది కరెక్ట్గా ఉంటేనే బయటికి రావాలి ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, లేకపోతే రిపీట్ అవుతూనే ఉండాలి అన్నమాట అక్కడది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం మనం. ఐ విల్ టేక్ 3 వేరియబుల్స్ నౌ. ఇంట్ ప్రెజెంట్ పాస్ట్ ఎన్ఓయు. మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నప్పుడు మీరు వేరియబుల్ ఇచ్చేటప్పుడు ఎన్ఓయు ఇవ్వండి. n.o.u డాట్ ఆపరేటర్ అనేది మనం స్ట్రక్చర్స్లో యూస్ చేస్తాం, ఇక్కడ యూస్ చేయకూడదు. వేరియబుల్ మధ్యలో డాట్లు ఏమీ ఉండవు అనమాట అక్కడది. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎన్ఓయు కింద యూస్ చేస్తున్నాను అనమాట అక్కడది. నౌ డూ ఓపెన్ బ్రేసెస్, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. నౌ printf enter present and past readings. Right, then input this ampersand present comma ampersand past. ప్రెజెంట్ రీడింగ్ పాస్ట్ రీడింగ్ ఇన్పుట్ చేశాను రా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రీడింగ్ ఏం చెప్పుకున్నాం మనం, 500 ఇచ్చాను, పాస్ట్ రీడింగ్ 600 ఇచ్చాను. ఇది రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు ప్రింట్ ఏ మెసేజ్. ఏమని? printf రాంగ్ ఎంట్రీ రీఎంటర్. ఈ మెసేజ్ ప్రింట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ ఏమి యూజ్ చేయాలో చెప్పాలి ఇప్పుడు మనం. వాట్ ఈస్ ద ఇఫ్ కండిషన్ ఐ హ్యావ్ టు యూజ్ నౌ? ఎప్పుడు రాంగ్ ఎంట్రీ? ప్రెజెంట్ రీడింగ్ గ్రేటర్ దాన్ పాస్ట్ రీడింగ్ అయితే. రైట్, అంటే ప్రెజెంట్ రీడింగ్ గ్రేటర్ దాన్ పాస్ట్ రీడింగ్ అయిందనుకోండి, ఇట్ ఈస్ నాట్ రాంగ్ ఎంట్రీ. ప్రెజెంట్ రీడింగ్ తక్కువ ఉండాలి, పాస్ట్ రీడింగ్ ఎక్కువ ఉందనుకోండి, అది రాంగ్ ఎంట్రీ, ఇజంట్ ఇట్? సో ఇఫ్ ప్రెజెంట్ రీడింగ్ లెస్ దాన్ పాస్ట్, ఒక్కసారి చూడండి. ప్రెజెంట్ రీడింగ్ ఎంత ఇచ్చాను నేను ఇప్పుడు ఇక్కడ? 500 ఇన్పుట్ చేశాను. పాస్ట్ రీడింగ్ ఎంత ఇచ్చాను? 600. 500 లెస్ దాన్ 600, ఇది ట్రూనా ఫాల్సా? మీ మెయిన్లోకి ఫాల్స్ అని వచ్చేసింది అది. నో, ఇట్ ఈజ్ ట్రూ. ఎందుకని? నానా కరెక్ట్ డేటానా కాదా అని అడుగుతున్నాను నేను అక్కడ. ట్రూ ఆర్ ఫాల్స్, కరెక్ట్ డేటా, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈజ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? అది కరెక్ట్ డేటానా కాదా అని అడగట్లేదు నేను. ఈ కండిషన్ ట్రూనా ఫాల్స్ అని అడుగుతున్నా. ఫస్ట్ మర్చిపోండి దాని గురించి. 500 లెస్ దాన్ 600, ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏమని ప్రింట్ అయింది? రాంగ్ ఎంట్రీ రీఎంటర్ అని ప్రింట్ అయింది. మరి రిపీట్ అవ్వాలంటే వైల్ యూజ్ చేయాలి కదా. సో ప్రెజెంట్ రీడింగ్ లెస్ దాన్ పాస్ట్. దాని ఇఫ్ కండిషన్ అనేది జస్ట్ ఈ మెసేజ్ని ప్రింట్ చేయడానికే రా. ఈ వైల్ లూప్ యూస్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేస్తుంది అనమాట అక్కడ అది. రైట్, ఐ విల్ టేక్ స్లాష్ ఇన్ హియర్. ఒక్కసారి మళ్ళీ చూద్దాం మనం. రైట్, సపోజ్ మళ్ళీ డూ స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ రీడింగ్ పాస్ట్ రీడింగ్ ఇన్పుట్ చేశాను. ఏమి ఇచ్చాం? 500 600. 500 లెస్ దాన్ 600, ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏమని ప్రింట్ అయింది? రాంగ్ ఎంట్రీ రీఎంటర్. ఎక్స్క్యూస్ మీ. నౌ 500 లెస్ దాన్ 200, దిస్ ఈజ్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ డూ దగ్గరికి వచ్చిందిరా. ఇప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ ప్రెజెంట్ రీడింగ్ పాస్ట్ రీడింగ్ ఇన్పుట్ చేస్తున్నా. ఇప్పుడు రివర్స్ ఇద్దామయ్యా. ఐ విల్ టేక్ దిస్ యాజ్ 600 అండ్ దిస్ యాజ్ 400. రైట్, 600 లెస్ దాన్ 400.
ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు అది, రైట్. ఇక్కడ చూడండి 600 లెస్ దెన్ 400, ఇది కూడా ఫాల్సే. ఫాల్స్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేయదు అది. ఇఫ్ అయితేనేమో స్టేట్మెంట్ని ప్రింట్ చేయదు ఫాల్స్ అయితే, వైల్లో ఫాల్స్ అయితే వైల్ లూప్లోంచి డూ వైల్లోంచి బయటకు వచ్చేస్తుంది మనకు అక్కడ అది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ మైనస్ పాస్ట్. దీన్ని యూజ్ చేస్తున్నాం మనం అక్కడ. సో ఐ విల్ ప్రింట్ దిస్ printf number of units are %d NOU. I'll execute this. You can easily understand this program. Close. Right? I'll take this. I'll run. Okay. ప్రెజెంట్ రీడింగ్, పాస్ట్ రీడింగ్. ఇప్పుడు ప్రెజెంట్ రీడింగ్ నేను 500 ఇచ్చాను, పాస్ట్ రీడింగ్ 600 ఇచ్చాను. సో దిస్ ప్రింటింగ్ రాంగ్ ఎంట్రీ, రీఎంటర్. కరెక్ట్ డేటా ఇచ్చేదాకా తిరుగుతూనే ఉంటుంది అక్కడ అది. ఇప్పుడు 100 ఇచ్చాను ప్రెజెంట్ రీడింగ్, పాస్ట్ రీడింగ్ 200 ఇచ్చానయ్యా. అగైన్ ఇట్ ఈస్ రాంగ్ ఎంట్రీ. ఎప్పుడు కరెక్ట్ ఎంట్రీ? ప్రెజెంట్ రీడింగ్ ఎక్కువ ఇచ్చి పాస్ట్ రీడింగ్ తక్కువ ఇస్తే. నౌ ఐ విల్ టేక్ 500 and 300. సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ నౌ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేసి ప్రోగ్రాంలోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ అది. వ్యాలిడిటీ ప్రోగ్రామ్స్ కోసం మనం డూ వైల్ లూప్ని యూస్ చేస్తాము అని చెప్తాం మనం ఇక్కడ అది. ఈజ్ ఇట్ క్లియర్? సో దీంట్లో ఇంకొక చిన్న ప్రోగ్రామ్ బై యూజింగ్ క్యారెక్టర్ ఫంక్షన్స్ చేద్దాం రా. ఇందాక చెప్పిన డిస్కషన్లో మనం మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పి యూస్ చేసాం కదా. ఈ మేల్ ఆర్ ఫీమేల్ అంటే మనం ఎస్ కోడ్ అనేది ఏంటి? ఏదర్ ఎం కానీ ఎఫ్ కానీ ఇన్పుట్ చేయాలి. ఈ రెండు కాకుండా వేరే ఏది ఇచ్చినా రాంగ్ ఎంట్రీ కింద చూపించాలి మనకు అక్కడ అది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం మనం. ఇప్పుడు దీంట్లో ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకి? ఎస్ కోడ్ ఎమ్ ఎఫ్? నో, ఓన్లీ ఎస్ కోడ్. ఓన్లీ వన్ వేరియబుల్ క్యారెక్టర్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తాను అక్కడ. అది ఎం కానీ ఎఫ్ కానీ కాకపోతే రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలి. దట్ విల్ డూ ద ప్రోగ్రామ్, రైట్? Yeah. I'll remove this. Right? I'll take char S code. Now I want to input valid data for sex code. Sex code లో మనం valid data input చేయాలి. Validity is S code must be either M or F. S code అనేది M కానీ F కానీ అయి ఉండాలి. ఈ రెండు కాకుండా ఏది ఇచ్చినా సరే అది రాంగ్ ఎంట్రీయే, రైట్? నౌ డూ ఓపెన్ బ్రేసెస్. నా క్యారెక్టర్ ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడు ctype.h హెడర్ ఫైల్ తీసుకుంటున్నాం రా మనం. కొన్ని బ్రౌజర్స్లో అడగదు, కొన్ని బ్రౌజర్స్లో అడుగుతుంది. ఒకసారి చూసుకోండి అది. డూ యా. సో printf ఎంటర్ m-male f-female. Okay, now I'll take s code is equal to getChar. getChar is the function to input a single character from the keyboard, right? సో ఇప్పుడు ఎస్ కోడ్లో నేను జెడ్ ఇన్పుట్ చేశాను రా. అంటే జెడ్ ఎక్కడ స్టోర్ అయింది? ఇప్పుడు ఎస్ కోడ్లో స్టోర్ అయింది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ ఎంట్రీ నౌ? printf I want to print this రాంగ్ ఎంట్రీ, రీఎంటర్. ఈ మెసేజ్ని ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏ కండిషన్ యూజ్ చేయాలి? ఇఫ్ చెప్పాలన్నమాట అక్కడ. అంటే ఎస్ కోడ్ అనేది ఎం అవ్వకూడదు, ఎఫ్ అనేది కూడా అవ్వకూడదు. సో కండిషన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఎస్ కోడ్ నాట్ ఈక్వల్ టు ఎం అండ్ ఆర్. రెండు సాటిస్ఫై కావాలి. ఎస్ కోడ్ అనేది ఎం అవ్వకూడదు, ఎఫ్ కూడా అవ్వకూడదు. అందుకని ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాను రా మనం, లాజికల్ ఆపరేటర్.
ఆర్ యూస్ చేశారనుకోండి, అది ఎం అయినా ఎఫ్ అయినా కానీ ప్రాబ్లం వచ్చేస్తుంది మనకు అక్కడ. ఒకటి సాటిస్ఫై అయినా రాంగ్ ఎంట్రీయే. ఎం ఇస్తే రాంగ్ ఎంట్రీయా, ఎఫ్ ఇస్తే రాంగ్ ఎంట్రీయా? కాదు. ఎం కానీ ఎఫ్ కానీ కాకుండా వేరే ఏదన్నా ఇస్తే రాంగ్ ఎంట్రీ. సో అందుకని అక్కడ ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం మనం. సో ఎస్ కోడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎస్ కోడ్లో నేను ఏమి ఇచ్చాను? జెడ్ ఇచ్చా. జెడ్ నాట్ ఈక్వల్ టు ఎం, ట్రూ. జెడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్, ట్రూ. రెండు ట్రూ అయినా కాబట్టి రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ చేస్తుంది అక్కడ. అది సపోజ్ ఇఫ్ యూ టేకెన్ దిస్ యాజ్ ఆర్, ఇక్కడ ఆర్ ఇచ్చాను రా. ఆర్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎస్ కోడ్లో నేను జెడ్ ఇచ్చాను, జెడ్ నాట్ ఈక్వల్ టు ఎమ్, జెడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్, రెండు ఫాల్సే కాబట్టి రాంగ్ ఎంట్రీ, ప్రాబ్లం లేదు. సపోజ్ ఇఫ్ యూ గివెన్ దిస్ యాజ్ ఎమ్, అంటే ఎస్ కోడ్లోకి ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు నేను ఎమ్ ఇన్పుట్ చేశా. ఎమ్ నాట్ ఈక్వల్ టు ఎమ్, దిస్ బికమ్స్ ఫాల్స్. రెండిట్లో ఎమ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్, ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది. అంటే ఒకటి ట్రూ అయినా సరే మనకి రాంగ్ ఎంట్రీని ప్రింట్ అవుతుంది. ఎమ్ అనేది రాంగ్ ఎంట్రీ కాదు కదా. ఎమ్ కానీ ఎఫ్ కానీ రెండిట్లో ఏది ఇచ్చినా సరే అది ప్రాబ్లం లేదు. ఈ రెండు కాకుండా వేరే ఏదైనా ఇన్పుట్ చేసాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ రాంగ్ ఎంట్రీ. సో ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఆపరేటర్ని యూస్ చేయాలి అనమాట అక్కడ. అది ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏమైంది? ఎమ్ ఇస్తే ఎమ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్, అది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి రాంగ్ ఎంట్రీని ప్రింట్ అవుతుంది. మనకు అది కాదు కావాల్సింది. ఎమ్ అవ్వకూడదు, ఎఫ్ అవ్వకూడదు అనమాట అక్కడది. సో ఇదే కండిషన్ మళ్ళీ ఎక్కడ యూస్ చేస్తాను నేను? వైల్ లూప్లో డూ వైల్ కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి అదే కండిషన్ యూస్ చేస్తాము అనమాట అక్కడది. ఐ టేక్ దిస్ సేమ్ కండిషన్ హియర్. ఓకే, దిస్ ఈజ్ టు రిపీట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి దాన్ని యూస్ చేస్తాం మనం అక్కడ. నెక్స్ట్ ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి? ఇఫ్ ఎస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్, డబుల్ ఈక్వల్ సింబల్ యూస్ చేయాలరా. సో ప్రింట్ ఎఫ్ మేల్, ఎల్స్ ప్రింట్ ఎఫ్ ఫీమేల్. This is the program to input valid data for sex code. Validity is S code must be either M or F. M కానీ F కానీ కాకుండా వేరే ఏదైనా క్యారెక్టర్ ఇన్పుట్ చేస్తే అది రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలి అనమాట అక్కడ. అది రైట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ జెడ్. జెడ్ అని ఇన్పుట్ చేశానండి. ఏమని ప్రింట్ అయింది? రాంగ్ ఎంట్రీ, రీఎంటర్. రెండు సార్లు ఎందుకు వచ్చిందంటే జెడ్ తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేస్తాం కదా, దట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. ఐ విల్ రెక్టిఫై దట్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎయిదర్ ఎమ్ ఆర్ ఎఫ్, మళ్ళీ ఇన్పుట్ చేయమని అడుగుతుంది అక్కడ. నౌ ఐ విల్ టేక్ ఎఫ్. ఎఫ్ అని ప్రెస్ చేశానయ్యా. సో ఇప్పుడు ఏమైంది? ఫీమేల్ అని ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ. అది సో అదర్ దాన్ ఎమ్ ఎఫ్ మీరు ఏది ఇచ్చినా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ డూ వైల్. రైట్. కరెక్ట్ డేటా అంటే ఎమ్ కానీ ఎఫ్ కానీ ఇస్తేనే ఇక్కడి నుంచి బయటకు వస్తుంది అనమాట అక్కడ. అది సో దట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ దట్ మేల్ ఆర్ ఫీమేల్. రైట్. దిస్ ఈస్ ద వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఫర్ ఎస్ కోడ్. దట్ షుడ్ బి ఎయిదర్ ఎమ్ ఆర్ ఎఫ్. ఎమ్ కానీ ఎఫ్ కానీ ఇస్తేనే బయటకు వస్తుంది అనమాట అక్కడ. ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు కొన్ని ప్రోగ్రామ్స్ దీనికి సంబంధించి. ఇట్లా బ్యాలెన్స్ ఇన్పుట్ చేసుకుని కరెక్ట్ బ్యాలెన్స్ ఇచ్చామా లేదా, అమౌంట్ విత్డ్రాల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ సమ్ మోర్ ప్రోగ్రామ్స్. అలాగే వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఫర్ మార్క్స్. మన సబ్జెక్ట్లో మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 100 ఉన్నాయనుకోండి, బై మిస్టేక్ నేను M1 ఈజ్ ఈక్వల్ టు 60, M2 ఈజ్ ఈక్వల్ టు 120, M3 ఈజ్ ఈక్వల్ టు 90. అంటే యాక్చువల్గా నాకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100. బై మిస్టేక్ నేను 120 ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ చేయకూడదు. ఇట్లాంటి వ్యాలిడిటీ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మీరు డూ వైల్ లూప్ యూస్ చేసి ట్రై చేయండి. ఓకే.